మన ఆయుర్వేదం ఏనాడో చెప్పింది, శరీరంలో వచ్చే వేగాలను ఆపడం వల్ల రోగాలకు మనమే ఆహ్వానం పలుకుతామని. అన్నట్టు వేగాలంటే ఏమిటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. శరీరంలో సహజమైన వేగాలు తుమ్ము, ఆవిలింత, దగ్గు, మలం, మూత్రం, చెమట ఇలాంటివన్నీ సహజమైన వేగాలు, న్యాచురల్ అర్జెస్. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపకూడదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఒకవేళ వాటిని అణుచుకున్నట్లయితే, ఆపుకున్నట్లయితే అవి రోగంగా మారే ప్రమాదం ఉంది. అందుకే వేగాలను ఎప్పుడూ నియంత్రించకూడదని చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం. శరీరంలో సహజమైన ఈ వేగాలను అణుచుకోవడం, ఆపుకోవడం ద్వారా మన నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. అంతర్గత అవయవాలపై ప్రెజర్ పెరుగుతుంది. తద్వారా రోగాలు ప్రారంభమవుతాయి. టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లడం ఆగిపోతుంది. సహజంగా మూత్రం వస్తోంది అనే సిగ్నల్ మన శరీరం విడుదల చేసినప్పుడు వెంటనే మూత్రాన్ని విడుదల చేయాలి. ఒకవేళ మనం ఆపుకున్నట్లయితే అది యూరినరీ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఇక స్టూల్ సైడ్ మలం ఆపుకున్నట్లయితే అది గ్యాస్ సమస్యగా ఉత్పన్నమవుతుంది. ఇక ఆవళింతలు, తుమ్ములు, దగ్గులు ఇలాంటివి వచ్చేటప్పుడు మనం ఆపుకున్నట్లయితే అది తలనొప్పి, చెవి సమస్యలకు దారితీయవచ్చు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 13 రకాల వేగాలను మనం నియంత్రించినట్లయితే అవి వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యతకు దారితీస్తుంది. దీని ద్వారా రోగాలు ఉత్పన్నమవుతాయి. ఇక ఆధునికంగా సైన్స్ కూడా దీనిని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కు దారితీస్తుందని సైన్స్ కూడా చెబుతోంది. ఇక శరీర వేగాలను ఆపడం అన్నది శరీరానికి వ్యతిరేకంగా పోవడం అని అర్థం. అందుకే శరీరంలో సహజమైన వేగాలను మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ నియంత్రించుకోకూడదు. ఇది శరీర వేగాలు, వాటిలోని రహస్యాలు. ఇలాంటి మరిన్ని విశేషాలతో నిన్నటి మేధస్సు, నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటూ న్యూస్.